వైబ్స్. మనం మంగళగౌరి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజైతే చెప్తానండి. ఉదయాన్నే లేచి మనం గుమ్మం అది అంతా క్లీన్ చేసుకొని మనం ముగ్గులు అవి వేసుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత పూజ రూము అంతా తుడిచిపెట్టుకోవాలండి నీట్గా. ఇలా పూజకు కావలసిన కొబ్బరికాయ, పువ్వులు, తులసి అన్నీ మొత్తం మనం పంచపాత్రతో నీళ్లు అన్నీ సిద్ధం చేసుకుని ఫస్ట్ అయితే ఆచమనం చెప్పుకోవాలన్నమాట. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 పర్యాయాలు. ఏ పూజకైనా ఇంతేనండి. తర్వాత గోవిందాయ నమః అనేసి చేయి కొడుక్కోవాలన్నమాట. ఓం విష్ణవే నమః అని మీ నేత్రాలను తడి చేతితోటి తుడుచుకోవాలన్నమాట. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మాధోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం అని మహావిష్ణువుని సర్వవిధ మంగళములు అఖండ సుఖానందములుగా అనుగ్రహింపమని కోరుకోవాలన్నమాట. తర్వాత మంగళోచ్చారణము. శ్రీ మన్మహ గణాధిపతియే నమః, ఓం గణాధిపతియే నమః. మామూలుగా మనం గణపతిని ప్రార్థిస్తాం కదండి. శుక్లాంబరధరం ఆ శ్లోకం అయితే చదివేసుకొని తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి. ఉద్దిష్టాంతు భూత పిశాచ ఏతే భూమి భారకః ఏతేషా మా విరోధేన బ్రహ్మకర్మ సమారకే అని జలాన్ని అంటే నీళ్లు చేతితో తీసుకొని చల్లుకోవాలి. 50 కోటి విస్తీర్ణ మహీమండలే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య గోదావరి కృష్ణ గోదావరిస్తే శుభగృహేస్తే శోభనా గృహస్థే సమస్తే దేవతా గో బ్రాహ్మణ హరిహర చరణా సన్నిధౌ శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణం. ఇవన్నీ చెప్పేసుకొని ఇదంతా మనకి బుక్లో ఉంటుందండి. మంగళగౌరి వ్రతం బుక్లో ఫస్ట్ మనం గోత్రనామాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత మనకి ఏ సంవత్సరం అనేది క్రోధినామ సంవత్సరం కదండి ఇది. అలా తిది వాసర నక్షత్ర శుభయోగ శుభకరణ అదంతా ముందుగా చిన్న పేపర్ మీద రాసుకొని ఈరోజు నక్షత్రము డేటు అది మనం వారము ఇవంతా. తర్వాత మన గోత్రనామాలు పిల్లలవి అత్తమామలు ఉంటే ఫస్ట్ వాళ్ళ అత్తమామలవి చెప్పుకొని మనవి, లేదు ఎవరో ఒకళ్ళే ఉంటే అత్తమామలు మన పిల్లల పేర్ల తర్వాత వాళ్ళ పేర్లు కూడా పలకరించుకొని కలశ పూజ చేసుకోవాలండి. కలశ పూజ కూడా మనకి బుక్లోనే ఉంటుందన్నమాట. కలశముఖే విష్ణుం కంఠే రుద్రే సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్మృతః కుక్షౌతో సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేద అర్ధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. నేనైతే కలశం అది పెట్టుకోనండి. మామూలుగా ఆ మంగళగౌరి అమ్మని స్మరించుకుంటూ చేసుకుంటాను అంతే. వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉందన్నమాట. మేము మంగళగౌరి వ్రతానికైతే ఎప్పుడూ పెట్టుకోలేదు. చేసుకోవాలని అమ్మవారి పూజ ఆ పుస్తకం అది ఉంటుందండి, అది తీసుకొని చేసుకోవటం అన్నమాట. తర్వాత మనం ప్రాణ ప్రతిష్ఠ మంత్రం చేసుకోవాలి. ఆం హ్రీం క్రోం యాం రాం లాం వాం శాం సాం సం క్షం ఇవంతా నేను బుక్లో చూసి చదువుతున్నానండి. ప్రాణ ప్రతిష్ఠ మంత్రం అనేది ఇవన్నీ మనకి రావు కదా. మిగతా గోత్రనామాలు అవైతే డైలీ నాకు కంటతా ఉంటుందన్నమాట. కానీ గౌరీదేవిని ప్రతిష్టాపన చేసుకోవాలంటే పసుపు ముద్దతోటి బొట్టు పెట్టేసేసుకొని ముద్దలాగా చేసి తమలపాకులు అలా పెట్టేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము లక్ష్మీదేవి దగ్గర ఆ మండపంలో పెట్టేసేసుకొని తర్వాత పువ్వులు మనకి నూనె అన్నీ అవన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ధ్యానం అనుకొని సకుంకుమ విలేపన మాలికా జుంబిక స్తూరికాం సమందాహ శ్రేక్షణం సచరావర పాశాంకుశం అశేష జనమోహిని మరణ మాల్యా భూషోజ్వలాం జపాకుసుమ బాసురాం జపా విధ స్మరేందాంబికాం అని మంగళగౌరీదేవికి పుష్పాలవి సమర్పించుకోవాలండి. ఆవాహనం చేసుకోవాలన్నమాట. అగస్త్య సర్వసిద్ధే దేవేసి సర్వకార్యసిద్ధయే సర్వసిద్ధి ప్రదే దేవి సర్వ పాప ప్రణాశిని అని మంగళగౌరీదేవి ఆవాహయామి అనుకోవాలి. ఆ తర్వాత మనం మంత్రాలు ఇవన్నీ చదివేసుకోవాలండి. దానికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ ఉంటాయన్నమాట.
తర్వాత మంగళగౌరికి సంబంధించిన కథ ఉంటుందండి, శ్రీ మంగళగౌరి కథ అనేసి. అది మనకి సుత మహర్షి, ముని ఉంటారు కదండి, సౌనకాది మహామునులకు, నారద మునీంద్రునికి, మహాపతివ్రత సావిత్రీదేవికి, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి వినిపించారనమాట. దాని గురించి ఇప్పుడైతే మనం కొంచెం అంటే క్లుప్తంగా తెలుసుకుందాము. ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా త్రిలోకాలలో ప్రఖ్యాతిగాంచిందనమాట. ఆ మంగళగౌరీదేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలగదంటే సౌభాగ్యములు ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో పూజించిన వారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతం చేయాలండి. మంగళవారం పసుపు, కుంకుమ, పువ్వులు మన శక్తి కొలది అనమాట. అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని ఎవరైనా ఒక ముత్తైదువుని మనం పిలిచేసుకొని ఇంటికి ఆ అమ్మవారి దగ్గర పెట్టిన జాకెట్ ముక్క ఇలాంటివన్నీ ఆ ముత్తైదువుకి సమర్పించుకోవాలండి. అమ్మవారి దగ్గర అయితే ఏం పెట్టాం, కానీ ఆ ముత్తైదువు కోసమని తాంబూలం అది పెడతామన్నమాట. మరి అమ్మవారికి ఇచ్చిందైతే అమ్మవారికి పెట్టింది పూజలో మనమే కట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మన పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఆ బ్లౌజ్ పీసు మనకి తాంబూలం అవన్నీ ఇచ్చుకొని మనం వాళ్ళ దగ్గర మనం ఆశీస్సులు తీసుకుంటే మంచిదండి. ఆ విధంగా అయితే నేను చేసుకుంటాను. పూజకు కావలసిన ఆయిల్, పువ్వులు, పళ్ళు, పంచపాత్రలో నీళ్ళు, వెండి పుష్పాలు ఇవన్నీ సమర్పించుకొని పువ్వులు అన్నీ అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నానండి. మన శక్తి కొలది మనం మనసులో అనుకొని శ్రద్ధగా చేసే ఏ పూజ అయినా సరే ఆ దేవి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుందండి. ఈ కథ ఏంటంటే పూర్వము జైపాలుడు అనే రాజు మాహిష్మతి నగరం పరిపాలించేవారు అన్నమాట. ఆయనకి సంతానం తప్ప అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు ఎన్నో దానాలు, నోములు, వ్రతాలు అన్నీ చేశారు. చివరికి పరమేశ్వరుడికి అతనిపై కరుణ కలిగి సన్యాసి రూపంలో వచ్చి ఆయనకి భవతి భిక్షాం దేహి అనగా ఆ జైపాలుని భార్య పళ్ళెంలో వస్తువులతో బయటకు వచ్చిందనమాట. ఈలోపు ఆ సన్యాసి అంటే పరమశివుడు వెళ్ళిపోయాడనమాట. ఆ విధంగా 3 రోజులు జరిగాయి. భార్యాభర్తకు ఈ విషయం చెప్పిందనమాట. ఇలా వస్తున్నారు, ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వస్తున్నారు, కానీ రేపు ఆ సమయం కంటే ముందే ఉండి నేను పిలిచిన వెంటనే వేసేస్తాను భిక్ష అని చెప్పిందనమాట. సన్యాసి ఆ వేషధారణే పరమేశ్వరుడు దినం మధ్యాహ్న సమయంలో వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకు వెళ్ళి స్వీకరించు అందనమాట. అప్పుడు ఆ సన్యాసి దాన్ని స్వీకరించారనమాట. మీరు పుత్రపౌత్రాలు లేని నిర్భాగులగుటిచే మీ చేతి భిక్షము ఆతిథ్యము మేము స్వీకరించమన్నాడనమాట పరమశివుడు. అప్పుడు ఆమె మహాత్మా సంతానం కలుగు మార్గం చెప్పమని కోరిందనమాట. అప్పుడు ఆ సన్యాసి నీ భర్తని నేను చెప్పిన విధంగా చేయమను అంటే సన్యాసి వేషంలో ఉన్న పరమశివుడు అనమాట. నీలం కలర్ గుర్రం ఎక్కి నీ భర్తని అడవికి వెళ్ళమను. ఆ గుర్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఒక గొయ్యి తవ్వమని చెప్పు అని చెప్పాడనమాట. ఆ అశ్వం వెళ్ళి అలసటగా ఆగిందనమాట ఒక చోట. అప్పుడు బంగారు దేవాలయము బయటపడుతుంది. అందులో భవానీదేవిని పూజిస్తూ ఆమెని మిమ్మల్ని కరుణిస్తుంది అని చెప్పి ఆ సన్యాసి వెళ్ళిపోయాడనమాట. ఆమె జరిగిన విషయం అంతా భర్తకి చెప్పగా అప్పుడు సాధువు చెప్పిన విధంగానే చేసి భవానీదేవిని సర్వవిధముల అంటే పూజించారు. జైపాల్ని భక్తికి మెచ్చిన భవానీదేవి వరమిచ్చి ఏం కావాలో కోరుకోమనిందనమాట. అప్పుడు సంతానం కావాలని ఆయన కోరుకుంటే అప్పుడు ఆయన తల్లి వైధవ్యము గల కన్య కావలెనా, అల్పాయుష్మంతుడు సజ్జనుడు కుమారుడు కావలెనా అని ప్రశ్నించిందనమాట. అప్పుడు రాజు ఆలోచించి కుమారుణ్ణి కోరుకున్న అంతట భవానీదేవి ఎదురుగా ఉన్న గణపతి చెంతగల చూత వృక్షములో ఫలం ఒకటి కోసుకొని పోయి నీ భార్యకి ఇమ్మని చెప్పింది. అప్పుడు జైపాలుడు ఆ వృక్షములో పండ్లన్నీ కోసి మూటగట్టి నగరానికి ప్రయాణమయ్యాడు. మొత్తం పండ్లు కోసుకొని
కిందకు వచ్చాడనమాట. ఆ పండ్లలో గణపతి కోపం వచ్చి, నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే చనిపోతాడు అని చెప్పాడనమాట. రాజు తన అంతఃపురానికి చేరుకొని మూట విప్పి చూడగా అందులో ఒక్క పండు మాత్రమే ఉందన్నమాట. ఆ పండు ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన కథలన్నీ చదువుకున్న తరువాత శ్రావణ మంగళవారం పాట ఉంటుంది. మంగళగౌరీత మహి మీద వెలసిన పాటగా పెంచిన భక్తితోనూ మహి మీద ఒక రాజు సంతానమే లేక పడితితో దిగులుతో కురుంగుచుండే జయమంగళం ఇచ్చే శుభమంగళం అనేసి మంగళవారం పాట ఉంటుందండి. అది చదువుకొని చక్కగా మనం శక్తి కొలది అనమాట ఏదైనా కూడా పండో ఫలమో ఏవైనా బీద వాళ్ళకి కానీ లేదు అంటే ఎవరైనా కొంచెం భిక్షాటనికి ఇలా వస్తారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇలా పూజ అయిపోయిన తర్వాత మనం ఏదైనా కూడా దానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత వచ్చేసి మనకి మనం స్వామి దగ్గర పెట్టిన పండు ఇవి ఉంటాయి కదా, ఫలం అది మనం భుజించి అమ్మవారిని ప్రార్థించుకొని మనం సౌభాగ్యాలు ప్రసాదించు తల్లి, ఎల్లప్పుడూ చల్లగా లక్షణంగా ఉండేటట్లు దీర్ఘ సుమంగళిగా అనుకొని ప్రార్థించుకొని, దానికే కదండి మనం ఈ మంగళవారి వ్రతము. మనకి శ్రావణ మాసం శుక్రవారం అంటే అందరు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యం కోసమే కదా ఈ వ్రతాలన్నీ చేసేది. ఈ విధంగా చక్కగా మన శక్తికి తగినట్లుగా కుంకుమ పూజలు, దేవి ఖడ్గమాలలు, కనకదారా స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని అమ్మవారిని అయితే అందరూ చక్కగా ప్రార్థించుకొని, ఈ మళ్ళీ శ్రావణ మాసం వెళ్ళిపోయిందంటే మనకి సంవత్సరం దాకా మనం ఈ వ్రతాలు పూజలు ఏం చేయం కదండి. ఇవి ఉన్నప్పుడే మనకి వీలును బట్టి కుదిరినప్పుడే మంగళవారం శుక్రవారం అయితే అమ్మవారికి నిండుగా పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా. పూజ చేసుకున్నప్పుడు ఆ పూజా మందిరం కూడా ఎంత పాజిటివ్గా ఉంటుందో మీరే ఒక్కసారి చూడండి. పూజా దీపం లేనప్పుడు ఎలా ఉంటుందో, దీపం అన్నీ వెలిగించిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఎంత వైభవంగా ఉంటుందో. ఆ స్వామి మనల్ని ఎల్లప్పుడూ కాపలా ఉండి మనల్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు అన్న భరోసా, ధైర్యం అనేది మనకి పూజ అది చేసుకోవటం వలన అయితే కలుగుతుందండి. అది చిన్న పూజ కానీ పెద్ద పూజ కానీ ఎవరి శక్తికి తగినట్లు వాళ్ళు చిన్న దీపం ఆవు నేతితోటి పెట్టుకోవచ్చు, నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ శక్తికి తగినట్లుగా 2 అరటి పండ్లు, 2 మనకి కడ్డీలు, అగరబత్తీలు, 2 పుష్పాలు సమర్పించుకొని ఆ స్వామిని ప్రశాంతంగా దగ్గర కూర్చొని మనకు వచ్చిన ఏవో 2 శ్లోకాలు, లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి షాపుల్లో బుక్స్ అమ్ముతున్నారండి, లేదంటే యూట్యూబుల్లో ఫోనుల్లో ఏది సెర్చ్ చేసినా వెంటనే యూట్యూబ్లో ఇలా కొట్టామంటే స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ, మనం టెంపుల్స్కి వెళ్ళిన బుక్స్ చదివే మర్చిపోయి వెళ్ళిన మనకి శ్లోకాలు చదివే విధానం కూడా